అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఓ వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి కొన్ని రోజుల్లోనే కంగారు పుట్టించే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కోట్లాది మంది ప్రజల్లో కొంతమంది తమ జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను ఎదుర్కొంటే, మరికొంతమంది మంచి విజయాలను సాధించిన 2024 సంవత్సరాన్ని దాటి 2025లోకి అడుగుపెట్టాం. కొత్త ఏడాదిలో తమ జీవితం ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మన దేశంలో ఈ ఏడాది ఎలా ఉంటుందనే అనేక విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్త ప్రస్తుతం సంచలనం క్రియేట్ చేస్తుంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి కొన్ని రోజుల్లోనే వణుకు పుట్టించేలా ఉన్న ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, 2020 సంవత్సరంలో అడుగుపెట్టిన తొలి నాళ్లలోనే కరోనా అనే మహమ్మారి అన్ని దేశాలను వణికించింది. ఈ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్తో తల్లడిల్లిపోతుందని ముందుగా అంచనా వేసిన వ్యక్తి నికోలస్ ఔజాలా. 2018 సంవత్సరంలోనే కరోనా లాంటి ఒక మహమ్మారి వస్తుందని, దాని కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేశాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది. తాజాగా 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు నికోలస్ ఔజాలా. అసలు ఆయన ఏం చెప్పారో వింటే కంగారు మాత్రం ఖాయం. 2025 సంవత్సరంలో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని నికోలస్ ఔజాలా చెప్తున్నారు. ఈ సంవత్సరాన్ని పాపం, హింస ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని నికోలస్ తెలిపాడు. జాతీయవాదం పేరుతో హత్యలు, రాజకీయ హత్యలు జరుగుతాయని ఇతను చెప్పుకొచ్చాడు. సముద్ర మట్టాలు పెరగడం, అధిక వర్షపాతం, వినాశకరమైన వరదలు విరుచుకు పడతాయని ఇతను తెలిపాడు. దీని కారణంగా కోట్లాది మందికి ప్రభావం చూపుతుందని, చాలా మంది నిరాశ్రయాలు అవుతారని ఇతను అంచనా వేశాడు. పలు నగరాలు కూడా మునిగిపోయే అవకాశం ఉందని ఇతను తెలిపాడు. అలాగే ఈ సంవత్సరం బ్రిటన్ యువరాజు విలియం, హరీల మధ్య విభేదాలు తొలగిపోయి వీరిద్దరూ కలిసిపోతారని ఇతను అంచనా వేశాడు. 38 ఏళ్ల నికోలస్ ఔజాలా లండన్కి చెందిన వ్యక్తి. ఇతను హిప్నోథెరపిస్ట్. అతనికి 17 ఏళ్లు ఉన్న సమయంలో అతని కలలో ఎవరో కనిపించి భవిష్యత్తు గురించి చెప్పారని నికోలస్ చెప్పడం జరిగింది. గత జన్మలో తాను ఈజిప్టు రాణిగా, అంతకు ముందు జన్మలో చైనాలో టైలర్గా, హిమాలయాల్లో సన్యాసిగా కూడా జీవించినట్లు తెలిపాడు. నికోలస్ ఇప్పటి వరకు ప్రపంచ పరిణామాలపై చెప్పిన అనేక విషయాలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. ట్రంప్ విజయం, కరోనా వైరస్, రోబో ఆర్మీ, ఇలా పలు విషయాల గురించి నికోలస్ అందరికంటే ముందే చెప్పాడని అందరూ అంటారు. తాజాగా 2025 సంవత్సరం గురించి నికోలస్ చెప్పిన కొన్ని విషయాలు అందరికీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.